ఆ పనిలో మాకు సక్సెస్ రావటం లేదు. మేము చాలా కష్టపడుతున్నాము. అయినా కానీ మా రాబడి అంతా కూడా చిల్లుల జోబులో వేసిన డబ్బుల్లాగా అవి పోతూనే ఉన్నాయి. మేమైతే ప్రయత్నాలు చేస్తున్నాము కానీ మా జీవితాల్లో కష్టాలు పోవడం లేదు. మేము చాలాసార్లు అనుకున్నాము, ప్రభువా మా ప్రార్థన ఆలకించయ్యా అని. అయితే మా ప్రార్థనకు జవాబు రావటం లేదు అని మీలో చాలామంది బాధపడతా ఉన్నారు కదా. ఈరోజు ఓ అద్భుతమైన మహత్కరమైన ఉపాయాన్ని దేవుడు మనకు చెప్పడానికి వచ్చాడు. మీ మీద శత్రు దాడి జరుగుతున్నప్పుడు, సాతానుగాడు మీ మీద ఏలుబడి చేయడానికి వచ్చినప్పుడు, వాడు నిత్యము మీ కుటుంబంలో ఏదో ఒక రకమైన రోగాన్ని, వ్యాధిని, బాధని, కష్టాన్ని లేమే తీసుకొస్తూ ఉన్నప్పుడు, వాడు దాడి మీ ఇంటి మీద ఎక్కువ ఉన్నప్పుడు, వాడిని ఎదుర్కోవాలంటే ఒకటే ఒక ఉపాయం. 2